యోబు గ్రంథము 6వ అధ్యాయము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక. దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఒండ్రు పెట్టున, ఎద్దు మేత చూచి రంకివేయన, ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్టనల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయెను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకునుట ఎలా? నా అంతము ఏపాటిది? నేను తాలుకునుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు గదా. శక్తి నన్ను బొత్తుగా విడిచిపోయిన గదా. కృంగిపోయిన వాడను. సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకునినను స్నేహితుడు వానికి దయచూపుతగును. నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారేరి. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీయూ లేకుండా అవి ఇనికిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమావర్తకులు వాటిని వెదకుదురు. షేబావర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందున అవమానముందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించువారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరనుకుందురా? నిరాశగల వాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారని కునుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయం ఉండునా? దుర్మార్గత చూచి నా నోరు తెలుసుకునజాలదా? ఆమెన్.